హాయ్ అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇన్షాల్లా మీరు బాగుండాలి. ఈరోజు హెయిర్కి హెన్నా మాస్క్ వేస్తున్నాము. ఈ హెన్నా హెయిర్కి రెగ్యులర్గా అప్లై చేయటం వల్ల హెయిర్లో ఉన్న డాండ్రఫ్ రిమూవ్ అవ్వడమే కాకుండా హెయిర్కి ఎక్స్ట్రా శబం తగ్గుతుంది. వీడియోని మీరు మొట్టమొదటిసారి చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా చేయండి. వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. సరే, ఇంకా టాపిక్లోకి వెళ్తే హెయిర్కి హెన్నా అప్లై చేసుకోవాలని అనుకునే ముందు చిన్న విషయం ఖచ్చితంగా ఆలోచించాలి. కండిషనింగ్ కలర్ కోసమా? కండిషనింగ్ అయితే ఒకలాగిన, కలర్ కోసం అయితే ఒకలాగిన కలుపుకోవాలి. ఈ రెండు ప్రాసెస్లు అయితే కనుక ఒకలాగిన ఉండవు. మనం ఇక్కడ ఓన్లీ కండిషనింగ్కి మాత్రమే కలుపుతున్నాము. ఈ కండిషనింగ్ అనగా హెయిర్ గ్రోత్గా ఉండటానికి, ఎదగటానికి, ప్లస్ స్ట్రాంగ్గా ఉండటానికి, ఆరోగ్యంగా బౌన్సీగా ఉండటం కోసం. అయితే ఇక్కడ ఓన్లీ గోరింటాకులో వాటర్ మాత్రమే వేసి కలుపుతున్నాము. దీంట్లో కొంచెం మెంతి పౌడరు, ఆమ్లా పౌడర్ అంటే ఉసిరికాయ పౌడర్ కానీ, సీకాయ పౌడర్ కూడా కలుపుకోవచ్చు. కానీ ఇట్లాంటివి ఏమి వేయకుండా మనం ఓన్లీ వాటర్తో మాత్రమే కలుపుతున్నాము. మనం కొంచెం న్యాచురల్ టిప్స్ వాడతాం అనమాట. సో ఈ టిప్స్ మీకు నచ్చితే కనుక మీరు కూడా ఫాలో అవ్వండి. ఇలాగే చేయాలని కాదు, మీరు ఆమ్లా పౌడర్ కూడా వేసుకోవచ్చు. మంచి ఆరోగ్యం ఉంటుంది. ఆమ్లా పౌడర్ అయితే కనుక హెయిర్ చాలా ఆరోగ్యంగా హెల్తీగా ఎదుగుతుంది. ఇంకా కలర్ కోసం అయితే కనుక మనం వేరే వీడియో చేద్దాం. దాంట్లో కొంచెం కాఫీ పౌడర్ కానీ, టీ డెకరేషన్ కానీ, లేకపోతే ఇంకా కొన్ని మెటీరియల్ ఉంటాయి, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కలర్ కోసం అయితే ఆల్రెడీ హెన్నా కలర్ వస్తుంది. అయితే హెన్నాకి సంబంధించిన ఒక గ్లామర్ కలర్ అనేది ఉంటుంది. ఆ గ్లామర్ కావాలంటే కూడా మనం వేరే ప్రాసెస్లో కలుపుకోవచ్చు. ఇది ఓన్లీ మనము కండిషనింగ్కి మాత్రమే కలుపుతున్నాము. ఇలా పుర్రుగా కలిపేసుకోవాలన్నమాట మెత్తగానే. ఇనుప బాండియాలో అయితే కనుక అస్సలే కలపొద్దు. ఇనుప బాండియాలో కలపొద్దని ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఇనుప బాండియాలో గోరింటాకు కలపటం వల్ల ఓవర్ నైట్ మొత్తం ఉంచిన రాత్రంతా, లేకపోతే 4-5 గంటల ముందు కలిపి ఉంచినా కానీ ఈ ఇనుముని గోరింటాకు అనేది తింటుంది. డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసిన తర్వాత ఒక యాంటీ ఫంగస్ అనేది రిలీజ్ అవుతుంది. యాంటీ ఫంగస్ అంటే అదొక వ్యాధి లాంటిది. తద్వారా హెయిర్ ఊడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయం చాలామందికి తెలీదు. ఇనుమనగా బాడీకి సంబంధించిన మంచి ఐరనే కదా అని ఇంకొంతమంది అతికి తెలివితేటలు ఉపయోగిస్తారనమాట. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ప్లాస్టిక్ ప్లేట్ కానీ, పింగాణి ప్లేట్ కానీ, గిజాజి ప్లేట్లో మాత్రమే గోరింటాకు కలపండి. ఈ ఇనుప బాండియాలో మాత్రం అస్సలే కలపొద్దు. ఇది చాలా రాంగ్. ఐరన్ అనేది తిండి వలన రావాలి. అది గోంగూర, బచ్చల కూర, పాలకూర, తోటకూర ఇట్లాంటివి తిన్నప్పుడు మంచి ఐరన్ అనేది వస్తుంది. సో మనం అయితే కనుక దీంట్లో కలుపుకున్నాం. ఇది పింగాణి ప్లేట్ అనమాట. ఎంత బాగుందో, గెలాక్సీ చాక్లెట్ మాదిరి స్మూత్గా ఉంది, చాలా బాగుంది. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట లూజ్గా. నేను ఓవర్ నైట్ మొత్తం కలిపి ఉంచాను అనమాట. ఇప్పుడు మా అక్కకి నేను అప్లై చేస్తాను. ఎప్పుడైనా సరే హెన్నా అప్లై చేసుకోవాలని అన్నప్పుడు పైపైన పువ్వమ్మ పత్రమ్మ అని పైపైన రాసైతే ప్రయోజనం ఏమి ఉండదు. టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, డబ్బులు వేస్ట్ అనమాట. కాబట్టి శుభ్రంగా తలని సిక్కి తీసి రూట్స్ మొత్తం క్లియర్ చేసుకున్న తర్వాత అప్పుడు మొత్తం మాడికి అంటే స్కాల్ప్కి సరిగ్గా పట్టేటట్లు అప్లై చేయాలి. నేను ఇక్కడ బ్లౌజులు కూడా వేసుకోలేదు. బ్లౌజ్ ఎందుకు వేసుకోలేదు అన్నది నేను లాస్ట్ను వివరిస్తాను అనమాట. సో వీడియోని పూర్తిగా చూడండి. అర్థమైతే అర్థమైంది, లేకపోతే అర్థం అవ్వలేదని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతానికైతే అప్లై చేస్తూ ఉన్నాను కదా. గోరింటాకుని వేసుకోవాలి అని అనుకునే ముందు 5-6 గంటల ముందైనా కలుపుకుని ఉంచుకోవాలి. లేదా ఒక ఓవర్ నైట్ మొత్తం కలుపుకుని ఉంచుకుంటే దీని ప్రభావం అనేది బాగుంటుంది. ఎందుకంటే ఒక 4-5 రోజులు ముందు కలిపేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి దాన్నే పెట్టుకోవటము, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడము, మళ్ళీ అవుట్ సైడ్ పెట్టడం, ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఫుడ్ ఎలా అయితే స్పాయిల్ అయిపోతుందో పులిచిపోయి, సేమ్ గోరింటాకు కూడా అలానే పులిచిపోద్ది. తద్వారా హెయిర్కి పెట్టడం వల్ల ఏమవుతుందంటే హెయిర్కి హామ్ కల్పిస్తుంది. స్పాయిల్ అయిపోయి హెయిర్ ఊడిపోతుంది. ఈ విషయం మనకి తెలియదు. మనం తినం కదా, తింటే కదా రుచి తెలిసేది. అంటే ఈ గోరింటాకు హెయిర్కి కూడా ఆ ప్రభావం అలా చూపిస్తుంది. కాబట్టి నిల్వ చేసి మాత్రం ఎంత మాత్రమో అప్లై చేయొద్దు. ఫ్రెష్గానే కలుపుకోండి. ఒక 5-6 గంటల ముందు కలపండి, లేదా 1 డే ఓవర్ నైట్ మొత్తం కలుపుకుని పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఇంక ఈ గోరింటాకుని ఏ వయసులో వాళ్ళు పెట్టుకోవచ్చు అంటే ఈవెన్ 10 ఇయర్స్ పిల్లలకు కూడా పెట్టవచ్చు. దాటిన తర్వాత వాళ్ళకి ఓన్లీ 13 మినిట్స్ అంటే ఒక అరగంట ఉంచితే సరిపోతుంది. వాళ్ళకి కోకోనట్ ఆయిల్ కానీ, ఒలివ్ ఆయిల్ కానీ ముందు హెయిర్కి అప్లై చేసేయాలి. తర్వాత ఈ హెన్నాని అప్లై చేసినప్పుడు వాళ్ళకి కూడా ప్రభావం చాలా బాగుంటుంది. హెయిర్ వాళ్ళకి కూడా చాలా హెల్తీగా ఫాస్ట్గా ఎదుగుతుంది. పిల్లలకి కూడా ఫ్యూచర్ హెయిర్ చాలా బాగుంటుంది అనమాట. ఒకవేళ ఈ హెయిర్కి ముందు అప్లై చేయకపోయినా ఈ హెన్నాలోనైనా సరే కలుపుకున్నప్పుడు బాగుంటుంది. వాళ్ళకి ఓన్లీ ఒక అరగంట మాత్రమే ఉంచితే సరిపోతుంది. ఇంకా పెద్దవారికి అయితే 1-1.5-2 గంటల లోపల ఖచ్చితంగా తలస్నానం చేసేయాలి. ఎందుకంటే గోరింటాకుని అప్లై చేసిన తర్వాత చాలామంది ఎక్కువ టైం ఉంచుకుంటారు. ఒక 3-4 గంటలు ఎక్కువ ఉంచుకోవటం వల్ల స్కాల్ప్ మొత్తం ఆరిపోయి, గోడకి కేసిన పిడక మాదిరి ఆరిపోయి మొత్తం ఊడిపోయే అవకాశం ఉంటుంది.
ఒక మనిషికి ముక్కు మూసి కూర్చోబెడితే ఎంతసేపు కూర్చోగలుగుతాడు, హెయిర్ కూడా అంతే. గాలి ఆడక చెట్టు చచ్చిపోయినట్లు ఈ హెయిర్ కూడా అదే విధంగా అవుతుంది. కాబట్టి అంతసేపు ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఒక గంట, గంటన్నర లేదా టైం వీలు కుదరకపోతే 2 గంటల్లో ఖచ్చితంగా తలస్నానం చేసేయాలి. కుదుళ్ళు ఉక్కుపోకుండా ఊడిపోకుండా ఉండటం కోసం గోరింటాకు పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు మాత్రమే తలస్నానం చేసేయాలి. ఇలాగని హెన్నాని రెగ్యులర్గా రొటీన్ మోడల్గా ఎంచుకుని ఫ్యాషన్గా వేయటం మొదలు పెట్టారంటే కనుక హెయిర్ మంచి హెల్దీగా, హెయిర్లో డాండ్రఫ్ తగ్గడమే కాకుండా హెయిర్లో ఎక్స్ట్రా శబం కూడా తగ్గుతుంది. హెయిర్ కూడా మంచి హెల్దీగా బౌన్సీగా ఉంటుంది. హెయిర్ లాస్ కూడా చాలా ఫాస్ట్గా తగ్గుతుంది. చాలా ఫాస్ట్గా కూడా గ్రోత్ అవుతుంది. హెయిర్ లాస్ అయినప్పుడు వివిధ రకాలైన ప్రోడక్టులు వాడవలసిన అవసరం లేదు. వివిధ రకాలైన షాంపూలు కానీ వీటికి సంబంధించిన కొన్ని టిప్స్ చేయవలసిన అవసరం లేదు. ఈ హెయిర్ లాస్ అవటానికైనా హెయిర్ గ్రోత్ అవటానికైనా ఈ హెన్నానే ప్రత్యేక పాత్ర, కీలక పాత్ర పోషిస్తుంది అనేసి చాలామందికి తెలీదు. తెలుసుకోవాల్సిన విషయం ఏమన్నా ఉన్నదంటే ఈ హెన్నాలో అంత బెనిఫిట్స్ ఉంటుంది అనమాట. ఈ హెన్నా హెయిర్కి ఒక మంచి లేయర్ ప్రొటెక్టివ్గా వర్క్ చేస్తుంది. హెయిర్ లాస్ అవ్వదు, హెన్నా పెట్టుకోండి హెయిర్కి చాలా ఫాస్ట్గా ఎదుగుతుంది అని చెప్పి మంచి సజెషన్ ఇస్తే, మా హెయిర్లో తెల్ల వెంట్రుకలు లేవు కదా, వైట్ హెయిర్ లేవు, మాకు అవసరం కాదు అని చెప్పి దీన్ని అవాయిడ్ చేసిన వాళ్ళు కొంతమంది తింగరోళ్ళు అయితే, ఇంకొంతమంది ఏమో ఈ హెన్నా పెట్టుకోవటం వల్ల హెయిర్ ఇంకా ఇరిపికిపోతుందేమో, రాగింటికిలాగా వచ్చేద్దేమో, తిక్కగా కనిపిస్తుందేమో, ఆచ్యాపన పాలుగా చూస్తారేమో అని భయపడిన వాళ్ళు కొంతమంది దీన్ని తెలుసుకుని ఇష్టంగా పెట్టుకుని అలవాటు ప్రకారంగా డైలీ రొటీన్గా పెట్టుకుంటారో ఆ లాభం పొందిన వాళ్ళు సీక్రెట్ చాలామందికి చెప్పరు అనమాట. కాబట్టి పెద్ద పార్లర్లకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఈ హెయిర్కి సంబంధించి గొప్ప ట్రీట్మెంట్లు చేయించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. వివిధ రకాల షాంపూలు కానీ కొన్ని ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయవలసిన అవసరం అంతకంటే లేదు. సత్యాన్ని చెప్తా ఉన్నాను, మేము అనుభవించాము. సో మాకు చాలా మంచిగా వర్క్ అవుతుంది. ఐ హోప్స్ మీకు కూడా వర్క్ అవుతుంది అనే ఉద్దేశంతో చిన్నపాటి ప్రయత్నంతో మీకు చెప్పడం జరుగుతుంది. ఈ హెన్నా అనేది హెయిర్కి చాలా మంచి బ్యూటిఫుల్గా వర్క్ అవుతుంది. ఈ హెయిర్ డై నుంచి వచ్చే కొన్ని కెమికల్ ఎఫెక్ట్ని తగ్గించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది హెన్నా. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అన్ని షాంపూలే. హెయిర్ ఊడిపోతుందని ఒక షాంపూ వాడితే హెయిర్ గ్రోత్ అవడానికి ఇంకో రకం షాంపూ, హెయిర్లో డాండ్రఫ్ ఉందని ఒక రకం షాంపూ అయితే, ఇలాగ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత వివిధ రకాల షాంపూలు చూసినవన్నీ కూడా కొనుక్కు తెచ్చుకుంటాం. తద్వారా ఫలితం లేకపోగా హెయిర్ మొత్తం లాస్ అయిపోయి మానసికానికి గురయ్యే అవకాశాలు చాలామందికి ఉండనే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా రోగ నిరోధక శక్తి చేసి ఒక సపోర్ట్గా, ఒక లేయర్గా ఆయుర్వేద మెడిసిన్గా వర్క్ చేయాలంటే ఈ హెన్నా ప్రభావం వల్ల అవుతుంది తప్ప వేరే మెడిసిన్ ఏమీ కాదు. కాబట్టి ఈ హెన్నాని మీరు అసలే మిస్ అవ్వద్దని నా ఉద్దేశం. నేనైతే ఓన్లీ వాటర్తో మాత్రమే కలిపాను. ఇంతకు ముందు రోజున కల్పించాను అనమాట. ఒకవేళ మీకు ఉసిరికాయ ఆమ్లా పొడి కానీ, మెంతి పొడి కానీ, మేరా పౌడర్ కానీ, సీకాయాకు పౌడర్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కండిషనింగ్కి, హెయిర్ హెల్తీగా ఉండటానికి, గ్రోత్ అవటానికి, తెగిపోకుండా ఉండటానికి, ఫాస్ట్గా ఎదగటానికి. ఆల్రెడీ హెన్నా కలర్ అనేది వస్తుంది. ఒకవేళ కలర్ కోసం అయితే కనుక కామెంట్ చేయండి, దాంట్లో ఏం వేసుకుంటే మంచి కలర్ అనేది వస్తుంది, ఒక గ్లామర్గా కనిపించాలి హెయిర్ అని అంటే కూడా నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. ప్రస్తుతానికి మా అక్కకైతే కనుక ఈ హెన్నా అనేది చాలా నీట్గా అప్లై చేశాను. స్కాల్ప్కి సరిగ్గా పట్టేటట్లు చూసుకోవాలన్నమాట. ఈ హెన్నా అప్లై చేసినప్పుడు మా అక్క ఫీలింగ్ ఎంత ఎంజాయ్గా ఉన్నదంటే, కళ్ళల్లో నుంచి వేడిపోతూ ఉంది, చాలా చల్లగా అనిపిస్తూ ఉందని చెప్పి. సో ఈ హెన్నాలో అయితే కనుక నేను ఓన్లీ వాటర్ మాత్రమే కలుపుకున్నాను. మీకు ఉసిరికాయ పౌడర్, మెంతి పౌడర్, మేరా పౌడరు, సీకాయాకు పౌడర్ కానీ ఇట్లాంటివి మీరు వేసుకోవచ్చు. మాషాల్లా అని కామెంట్ చేయండి. మా అక్కది కొంచెం లాంగ్గా ఉంటుంది హెయిర్, సో నాది కూడా లాంగ్గానే ఉంటుంది. మాకు హెన్నా చాలా మంచిగా వర్క్ అయింది. సో ఐ హోప్స్ మీకు కూడా మంచిగా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి నా చిన్నపాటి ప్రయత్నం. అలాగే పచ్చి ఆకు గోరింటాకుని చెట్టు నుంచి డైరెక్ట్గా తుంచుకొచ్చి రుబ్బురోట్లు వేసి రుబ్బేసి మిక్సీ కొట్టి డైరెక్ట్గా హెయిర్కి పెడతారు. దాంట్లో మెంతులు కానీ, పెరుగు, నిమ్మకాయ ఇట్లాంటివి యాడ్ చేసి. సో అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్రాసెస్లో నేను కూడా ఉన్నాను, ఈ పొరపాటు నేను కూడా చేశాను. తద్వారా రొంప పట్టడము, దగ్గులు, జ్వరాలు తప్ప ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే ఈ పచ్చి గోరింటాకులో కొన్ని టాక్సిన్ అంటే హెయిర్కి ఎంత మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఆ టాక్సిన్ అనేది హెయిర్ని అబ్జర్వ్ చేసుకోలేదు హెడ్ని. కాబట్టి డైరెక్ట్గా అప్లై చేయటం కరెక్ట్ కాదు. ఇంతకుముందు ఆషాఢ మాసంలో చేతులకి గోరింటాకు పెట్టుకోమనేవారు. ఇప్పుడు కృత్రిమంగా అన్ని కోన్లు, పారాణిలు చేతులకి గోరింటాకు పెట్టుకోవటం చాలా అరుదు, పెట్టుకోవడం లేదు. కనీసం ఈ ఆషాఢ మాసంలోనన్నా గోరింటాకు పెట్టుకోవటం వల్ల మంచి జరుగుతుంది. మంచి ఏమంటే అరిచేతిలో ఉన్న మంటలు, తిమ్ముర్లు పోతాయి, బాడీలో ఉన్న వేడి తగ్గిస్తుంది, అంతేకాకుండా మేహం ఏమనుంటే పోతుంది. కాబట్టి ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోమని చెప్పి. సో అదేవిధంగా ఈ చేతులకి కానీ, కాళ్ళకి కానీ పెట్టుకోవటం వల్ల అందంగా కనిపించడమే కాకుండా బాడీకి సంబంధించిన కొంత
కొంత వేడి అనేది ఈ పచ్చి గోరింటాకులో పోద్ది తప్ప ఈ పచ్చి గోరింటాకు హెయిర్కి ఎంత మాత్రం మంచిది కాదు. ఓన్లీ డ్రై ఫామ్లో మాత్రమే పెట్టాలి. ఒకవేళ మన దొడ్లో గోరింటాకు చెట్టు ఉంది, అదే గోరింటాకుని తుంచుకుని ఎండబెట్టుకుని పొడిం కింద చేసి అదే పొడాన్ని సంవత్సరం పొడికి ఎన్నిసార్లు అప్లై చేసుకున్న ప్రమాదం ఏమి లేదనమాట. కాబట్టి హెయిర్కి డ్రై ఫామ్లో పెట్టాలి. కాళ్ళకి చేతులకి పచ్చి గోరింటాకు పెట్టుకోవచ్చు తప్ప పచ్చి గోరింటాకు ఎంత మాత్రం కూడా హెయిర్కి మంచిది కాదు. ఈ పచ్చి గోరింటాకులో నుంచి వచ్చింది పొడుము నుంచి వచ్చింది పచ్చి గోరింటాకు అని అతికి తేలితే అట్లా అస్సలు ఉపయోగించొద్దు. ఎందుకంటే హెయిర్కి ఓన్లీ డ్రై ఫామ్లో మాత్రమే పెట్టండి. పచ్చి గోరింటాకు కాళ్ళకి చేతులకి వేసుకోండి. ప్రస్తుతానికి చాలా నీట్గా స్కాల్ప్కి పట్టేటట్లు మక్కకి అప్లై చేయటం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ ఏమన్నా ప్యాచ్ వర్క్లోనే ఏమని చెప్పి పైన కూడా కొంచెం కొంచెం అప్లై చేయటం జరిగింది. ఇలా చాలా నీట్గా అప్లై చేసినప్పుడు చాలా మంచిగా ఉంటుంది ప్రభావం అనేది. అయితే వారానికి ఒకసారి కానీ 2 వారాలకి కనీసం నెలకు 4 సార్లు పట్టడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు వీలు కుదరకపోతే కనీసం 2 సార్లు అయినా, నేనైతే 4 సార్లు అయినా సరే నేను అప్లై చేస్తాను అనమాట. హెయిర్కి మంచి హెల్త్నెస్ అనేది వస్తుంది ఈ హెన్న ద్వారా హెయిర్కి. ఇంకొక విషయం ఏమంటే ఇలా అంతా మూడేసేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న విషయం మీరు గమనించాలి. మక్క సుఫ్రా గుడ్డ అంటారనమాట. ఇక్కడ భోజనం చేసినప్పుడు కింద వేసుకుంటాం దాన్ని. అయితే ఈ గుడ్డ సంచిని సింపివ్వటం జరిగింది ముడి జారిపోకుండా. ఈ దృశ్యం నేను చూసినప్పుడు నా గుండెకి ఎక్కడికో వెళ్ళొచ్చింది. చిన్నప్పుడు జడలు వేసుకోవటానికి రిబ్బన్ లేకపోతే మా అమ్మోళ్ళు చీర అంచులు కట్ చేసుకుని నేను రిబ్బన్ల కింద వేసుకునేదాన్ని అనమాట. ఇంకా అప్పట్లో ఏమీ లేకపోయినా మధ్యతరగతిలో పుట్టిన మనము చాలా సంతోషపడి తల్లిదండ్రులను గౌరవించే ప్రేమించేటోళ్ళం. ఇప్పుడు అన్నీ ఇచ్చిన బిడ్డలు ప్రేమించలేకున్నారు. అప్పుడు వాళ్ళ అదృష్టం, ఇప్పుడున్న వాళ్ళు దురదృష్టం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుత కాలంలో అదొక వింత ప్రపంచం. ప్రస్తుతానికైతే కనుక ప్రాసెస్ కంప్లీట్ అయింది. సో ఇది చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? వీడియో బోర్ అనిపించిందా, సిరాక్ అనిపించిందా? వాణిశ్రీకి అయితే 3 కంప్లీట్ అయ్యింది. 3 ఎలా ఉన్నది? ఈ గోరింటాకు అనుభవం ఎలాగుందో కామెంట్ చేయండి. ఇలా మొత్తం అప్లై చేసేసిన తర్వాత ఓన్లీ 1 గంటన్నర 2 గంటల లోపల ఖచ్చితంగా తలస్నానం చేసేయండి. తలస్నానం చేసినప్పుడు ఖచ్చితంగా షాంపూ కానీ ఇతర ఏ సబ్బును కూడా అస్సలే వాడొద్దు. ఎందుకంటే ఈ సబ్బు వాడటం వల్ల, షాంపూ వాడటం వల్ల ఈ హెన్న పెట్టుకునే ప్రయోజనం ఏముండదు అనమాట. ఒకవేళ 4-5 గంటలు హెన్న అలానే ఉంచుకుంటే కనుక ప్రభావం మొత్తం హెడ్కి పట్టి ప్రయోజనం అనేది వస్తుందేమో అని అనుకోవచ్చు. సో అది చాలా పెద్ద పొరపాటు అనమాట. ఎక్కువ టైం ఉంచడం వల్ల ఏమవుతుందంటే స్కాల్ప్ ఆరిపోయి కుదుళ్ళు లూజ్ అయిపోయి మొత్తం ఊడిపోతుంది అనమాట. హెయిర్ మంచిది కాదు. సో ఈ ఎన్న ఎలా పెట్టాం బాగుందా? ఇక్కడ ఇంకో విషయం ఏమంటే విచిత్రం, మా అక్క గోరింటాకు పెట్టిన తర్వాత తల దురద వస్తుంది ఏంటో కానీ గోక్కుని గోట్లోకి ఏమొచ్చిందో చూసుకుంటుంది. మేబీ పెయినా లేకపోతే గోరింటాకు. నాకు చాలా నవ్వు వచ్చింది అనమాట. కాబట్టి ఎలాగుంది అన్నది కామెంట్ చేయండి. ప్రస్తుతానికైతే కనుక ఎక్కువ టైం ఉంచుకోవాల్సిన పని లేదు. ఇలా పచ్చిగా ఉన్నప్పుడే తలస్నానం చేసేయాలన్నమాట. ఇట్లా నీట్గా స్కాల్ప్కి మొత్తం పట్టేటట్లు గ్రహించండి. నేను బ్లౌజులు కూడా వేసుకోలేదు. ఏమక్క ఒకవేళ వీడియో చేయటం కోసం కంగారయ్యి బ్లౌజులు కూడా వేసుకోకుండా వీడియో చేసేసావా అని అనుకుంటున్నారా? ప్రస్తుతానికి అన్నా కలిపినప్పుడు కానీ అప్లై చేసినప్పుడు కానీ ఎప్పుడు కూడా బ్లౌజులు మేము యూజ్ చేయము. ఒకవేళ అది మీ ఇష్టం, యూజ్ చేయండి, యూజ్ చేయకపోండి. కువైట్లో ఆషాఢ మాసం నియమం ఎలాగా పాటించలేము అంటే చేతులకి న్యాచురల్ గోరింటాకు పెట్టుకోలేము, పెట్టుకునే అవకాశం కూడా ఉండదు. కాబట్టి చేతులు పండించుకోవాలన్న ఆశతోటి మేము కూడా ఎంతకంత 90సే కాబట్టి ఆచారాలను ఇంకా ఫాలో అవుతాం అనమాట. సో ఈ విధంగా ఈ గోరింటాకుని చేతులతో కానీ బ్లౌజులు లేకుండా యూజ్ చేసినప్పుడు ఈ చేతిలో ఉన్న తిమ్మిర్లు కానీ మేహం కానీ ఈ విధంగా కూడా ఈక్వల్గా కూడా వర్క్ అవుతుంది. ఇంకా ఒకవేళ హెయిర్ కలర్స్ కాస్ట్లీది హెయిర్ డేస్ కనుక వేస్తున్నారంటే ఈ హెన్న అంతగా పట్టదు. ఎందుకంటే హెన్న అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ హెయిర్ డేస్ పౌడర్ కూడా హెన్నాని అంతగా పట్టనివ్వదు. ఎందుకంటే ఎవరైనా సరే ఇప్పుడు ఈజీ ప్రాసెస్కి అలవాటు పడిపోతూ ఉన్నారు. ఈ హెయిర్ కలర్లు అనేవి చాలా ఫాస్ట్గా బ్లాక్ అవటం, తద్వారా కళ్ళు మంటలు, తలపోటు, హెయిర్లో డాండ్రఫ్ రావటము, దురద రావటము, యాంటీ ఫంగస్ అనేది ఇన్ఫెక్షన్స్ రావటము, ఇట్లాంటివి కొన్ని విషయాలు తెలియవు. దురదస్తే దువ్వంతో లాక్కుంటాం, పీక్కుంటాం, గోక్కుంటాం తప్ప అంతే మిగిలి తెలియవు. కాబట్టి ఇవన్నిటినీ కూడా రికవర్ చేసి ఒక రోగ నిరోధక శక్తిలో నిలబెట్టి కూడా వీటినన్నీ రిమూవ్ చేసి ఒక ఆయుర్వేద మెడిసిన్గా వర్క్ చేయాలంటే కనుక ఈ హెన్న తర్వాత ఇవన్నిటికీ కూడా మంచి కీలక పాత్ర పోషిస్తుంది హెన్న. కాబట్టి ఆ హెయిర్ కలర్ని రిమూవ్ చేసి అవాయిడ్ చేసి ఈ హెన్నాని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ తెల్ల వెంట్రుకలు వచ్చేసి కొంత మేము సిగ్గుగా ఫీల్ అవుతున్నాము, వీటిని కవర్ చేసుకోవడానికి మేము కలర్లు వేసుకుంటున్నామని సమస్యలతో బాధపడిన వాళ్ళు కొంతమంది అయితే ఉన్న మంచి హెయిర్ని ఫ్యాషన్గా కనిపించాలని బ్రౌన్ కలరు, గోల్డ్ కలరు, గ్రీన్ కలరు, పింక్ కలర్ ఇలా కొన్ని
కొన్ని కలర్లు వేసి హెయిర్ని పాడు చేసుకుని ఇంకొంతమంది. సో ఈ హెయిర్ కలర్స్ అనేవి హెయిర్కి ఎంత మాత్రం మంచిది కాదు. వాటిని ఈ రోజు నుంచి రిమూవ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ హెన్నాని అలవాటు ప్రకారంగా చేసుకోండి. హెయిర్ మంచి దృఢంగా, బలంగా, స్ట్రాంగ్గా, స్ట్రెంగ్త్గా, హెల్దీగా ఎదుగుతుంది. ఈ విధంగా నేనైతే కనుక ఖచ్చితంగా నెలకి 4 సార్లు ఖచ్చితంగా అప్లై చేస్తాను అనమాట. ఈ హెన్న అనేది నేను రొటీన్ ప్యాషన్గా ఎంచుకున్నాను అనమాట. సో మీకు ఇష్టమైతే మీరు కూడా యూస్ చేయండి. ఒకవేళ నెలకి 4 సార్లు ఎక్కడక్క మాకు అసలు టైమే కుదరటం లేదు కోవిడింట్లో అంటే కనీసం 2 సార్లు ఒక్కసారైనా సరే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ హెన్న పెట్టుకోవటం వల్ల కొన్ని సమస్యల నుంచి చాలా రిమూవ్ చేస్తుంది అనమాట. కాబట్టి ప్రతి మనిషికి ఒక కష్టం ఎదురవుతుంది. మా అక్కకి కూడా ఇప్పుడు నా హెయిర్ని అలాగ రౌండ్గా ముడేయటానికి కూడా ఒక టాస్క్ అనేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను ఎంత కష్టపడి మీకు చెప్పాను కదా, సోతా ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుందాము, పాపం మన కోసం కష్టపడి చేసింది కదా, చెప్తుంది కదా అని మీకు ఇప్పటికీ కూడా మనసు రాలేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ మనసుకి ఏమనిపించింది కామెంట్ చేయండి. ఖచ్చితంగా నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మన దగ్గర హెయిర్ ఆయిల్ కానీ షాంపూ కానీ చాలామంది కస్టమర్లు తీసుకుంటున్నారు. తీసుకున్న ప్రతి కస్టమర్ కూడా మంచిగా రిజల్ట్స్ పొందాము. ఫ్లవర్ అక్క ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు కానీ చాలా బాగుందని మంచి మంచి మెసేజ్లు కువైట్లో ఇస్తూ ఉన్నారు. ప్లస్ ఇండియాకి కూడా పంపిస్తున్నాం. ఫేస్ క్రీమ్ కానీ హెయిర్ ఆయిల్ కానీ ఇండియాలో కావాలనుకున్నా, కువైట్లో కావాలనుకున్నా ఆర్డర్ చేయండి. కొరియర్ ద్వారా ఇంటికి పంపిస్తాం. కువైట్లో కావాలంటే డోర్ టు డోర్ డెలివరీ ఉంది, ఫ్రీ డెలివరీనే. సో మీరు మొదటిసారి అయితే కనుక ఫేస్ వైటనింగ్ క్రీమ్ కానీ హెయిర్ ఆయిల్ కానీ ఎలా యూస్ చేయాలన్నది నేను ఖచ్చితంగా మెసేజ్ పెడతాను. ఫేస్ క్రీమ్ అయితే 1 వీక్లో ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది వస్తుంది, వైట్ రావడానికి కానీ పింపుల్స్ పోవడానికి కానీ. ఈ హెయిర్ ఆయిల్ అయితే కనుక జస్ట్ 3 రోజులకే హెయిర్ ఊడటం ఆగుతుంది, చాలా ఫాస్ట్గా ఎదుగుతుంది. సో తద్వారా దాన్ని ఎలా యూస్ చేయాలి, దానికి సంబంధించిన ప్రాసెస్ నేను కూడా మీకు చెప్తాను. ఆ విధంగా మీరు ఫాలో అయినప్పుడు మంచి రిజల్ట్స్ అనేది పొందుతున్నామని చెప్తా ఉన్నారనమాట. కాబట్టి చూసిన తర్వాత కావాలనిపిస్తే మీరు కూడా ఆర్డర్ చేయొచ్చు. ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ ఎవరైనా సరే వాడచ్చు, వాడుతూ ఉన్నారు ఇన్షాల్లా. ప్రస్తుతానికైతే మా అక్క నాకు హెన్న అప్లై చేసింది అయితే నాకు హెడ్కి మాత్రమే సరిపోయింది. ఎందుకంటే నిన్న మా అక్కకి పెట్టాను కదా, ఆ బ్యాలెన్స్ ఉంటే నేను పెట్టుకున్నాను అనమాట. నాకు హెయిర్కి మొత్తం సరిపోలేదు కాబట్టి ఓన్లీ తలకు మాత్రమే, స్కాల్ప్కి హెయిర్కి మొత్తం ఎలా పట్టాలో మొత్తం అంతా అప్లై చేసింది నీట్గా. సో హెయిర్కి అంత నెసెసిటీ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి నెక్స్ట్ టైం పెట్టుకుందాం అన్నట్లుగా నేను ప్రస్తుతానికి ముడేసుకోవటం జరిగింది. మా అక్క వల్ల కాలేకపోయింది ముడేయటం. సో ఐఏఎస్ పరీక్ష రాసినంత సులువు కాదు సోడా కొట్టడం అని చెప్పి నా ముడి నేనే వేసుకున్నాను అనమాట. ప్రస్తుతానికి హెన్నా పెట్టుకున్నప్పుడు మక్క కానీ నేను కానీ బ్లౌజులు వేసుకోలేదు. కాబట్టి మీకు ఏమనిపించింది వీడియో మొత్తం చూసిన తర్వాత? నేను చెప్పిన మాటలు మీకు అర్థమైనయా? ఒకవేళ నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని ఖచ్చితంగా కామెంట్. ఎంతమంది అయితే చూసారో, ఎక్కడి నుంచి చూస్తున్నారు అన్నది కూడా చిన్న కామెంట్ చేయండి. ఏదేమైనప్పటికైనా థ్యాంక్స్.